హాయ్ అండి. నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే అండి, మొక్కలు పూత మీద ఉన్నాయండి, పిందుల మీదని. కొంచెం రాలుతున్నట్టు, బలం లేకపోతే మనకు తెలిసిపోతుంది కదా ప్లాంట్ గ్రోత్ అనేది ఎలా ఉందనేది. దాన్ని బట్టి నేను కొన్ని ఇద్దాం అనుకుంటున్నాను మొక్కకి. సరే నేను ఎలాగ ఇస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకుందాం ఈ విషయం అని చెప్పి అనిపించింది. మజ్జిగ అండి, వెన్నపూస తీసిన పేరు మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ వేస్ట్ చేయాలనిపించలేదు. ఇది కరివేపాకు ఉంటే వేసేసాను. ఇదిగోండి, ఈ పలచగా ఈ మజ్జిగ ఉంది కదా, దీన్ని మనం కొంచెం వేరే దాంట్లోని చక్కగా కలుపుకొని వాటర్లో లిక్విడ్ రూపంలో మొక్కకి ఇచ్చుకుంటే బాగుంటుందండి. అలాగే నేను మిక్సీ పట్టానమాట. ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎగ్ షెల్స్, కోడిగుడు పురుటి ఇలా నేను స్టోర్ చేసుకుని మిక్సీ పట్టేసి పొడి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి మనకి మొక్కలకి ఇచ్చుకుంటే కనుకండి హెల్దీగా గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. ఇది ఎగ్ షెల్స్ పొడి మాట. ఇన్నున్నా కూడా ఒక 30 గుడ్లు షెల్స్ ఉన్నా కూడా తక్కువ వస్తాయన్నమాట. ఎక్కువ గుడ్లు మనం ఎప్పుడు అంటే డైలీ తీసుకునే మనం ఇంట్లో వాడుకునే పక్కన పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు పోగొడితేనే కానీ అన్ని షెల్స్ రావు. ఆ షెల్స్ పొడి చేసేస్తే త్వరగా సాయిల్లో కలిసిపోతుంది. పెంకులు కింద వేసామనుకోండి, దానివల్ల ఏంటంటే ఎర్త్వామ్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. పైన వేసుకున్నా పర్వాలేదు కానీ మనకి అది ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నమాట, కలవదు. ఇలా పొడి అనుకోండి ఈజీగా సాయిల్లో కలిసిపోతుంది, కాయ బాగా పెరుగుతుంది, కాల్షియం అందుతుంది, పిండి రాలే ఛాన్స్ ఉన్నా కూడా రాలకుండా కాపాడుతుంది అన్నమాట. ఈ రెండు ముఖ్యమైనవే. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో ఇవి ఒకటి. ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. ఈసారి కూడా మన చెట్లు ఎలా ఉన్నాయో అవి చూపిస్తూ మీకు నేను ఇచ్చే పోషకాలు చూపిందాం అనిపించింది. ఇదిగోండి, ఇది కమల అన్నమాట. పూత బాగానే వస్తుంది కానీ ఎందుకో దీనికి కొంచెం ఎండు తెగులు లైట్ గా మొదలైందండి. చూడాలి. దీనికి మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి లిక్విడ్స్, ట్రైకోటర్మా విరిడి, సోడామోనస్, ఇలాంటి ఈ లిక్విడ్స్ ఉన్నాయి కదా, నేను సంపత్ గారి దగ్గర పంపించినవి ఉన్నాయి కదా, అవి వాటర్లో కలిపి డైల్యూట్ చేసి సాయిల్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఎండ తెగులు కింద అది ఉన్నా కూడా చాలా వరకు కవర్ అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను కొద్దిగా ఎగ్ షెల్స్ మాత్రం ఇలాగా చూడండి, ఒక స్పూన్ అనుకోండి. పెద్ద మొక్కలు అనుకోండి, ఇప్పుడు మామిడి చెట్లు అలాంటి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి, వాటికి ఇంత వేసేసినా కూడా, ఇదిగోండి చూడండి, ఇంత వేసేసినా కూడా మీకు చక్కగా కాస్తాయి అన్నమాట. సపోటా కాయలు, సపోటా పళ్ళు, ఇదిగోండి సపోటాలు కూడా కాసినాయండి ఈ మొక్కకి. పక్కనే ఇలా చూడండి ఒకసారి అంజీర్ మాట. అంజీర్ ఇంత బాగా వచ్చినాయి చూసారండి. ఎండ తగలడం మొదలయ్యాక ఇటు పక్కకి కొంచెం స్లోగా వస్తుందండి ఎండ. చాలా బాగా వచ్చినాయి, గుత్తులు కింద కాసేసినాయి. అయితే ఇప్పుడు దీనికి కూడా కాల్షియం అవసరం అండి. నేను భూశక్తి కూడా ఇచ్చానండి కొద్దిగానే. ఆ కిట్లోనే మనకి సంపద గారు ఇచ్చిన కిట్లోనే ఉందన్నమాట. అది ఇచ్చిన తర్వాత కూడా మొక్క గ్రోతింగ్ అనేది బాగుంది, గ్రోత్ అయిందండి. నాకు బాగా తెలిసింది. ఎందుకంటే పిందులు అవి వచ్చినాయి కదా, చాలా బాగుంది. మనం వాడచ్చండి, అవి ఆర్గానిక్ కాబట్టి. మిగతా మనకి ఎక్కువ అసలు కౌ మాన్యూరే ప్రిఫర్ చేయండి. ఏదైనా అంటే అది మైక్రోబ్స్ కొన్ని బోల్డ్ ఉంటాయి కాబట్టి సాయిల్ ఫర్టిల్ గా తయారవుతుంది. ఇప్పుడైతే మనం మీకు చూపిస్తాను. సపోటాలు ఉన్నాయి, అంజూరు ఉన్నాయి, ఇంకా మీకు ఇప్పుడు పూత మీద ఉన్న మొక్కలు నేను చూపిస్తాను, నడిసేయండి. నేను ఈ టబ్లోకి పోస్తున్నానండి పులిసిన మజ్జిగ మాట. పొద్దుటే వచ్చి పట్టానండి. పక్కన చూస్తున్నారా చిక్కుడుపాదు, మళ్ళీ చిక్కుడుపోత మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇది మొక్క చిక్కుడండి. ఛానల్ నుంచి మీకు చెప్తున్నాను కదా, అదే మొక్కలు, కానీ చాలా బాగా అలా వస్తానే ఉన్నాయి, కాస్తానే ఉన్నాయి. అయితే ఇది కొంచెం ఎగ్ షెల్స్ ఉన్నాయి కదండి, ఇది కూడా కలుపుతున్నాను. కొంచెం మొక్కలకి బలంగా ఉంటుందని, నీళ్ళ ద్వారా కూడా వెళ్తే బాగుంటుంది. ఇంకొంచెం ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా రండి. డ్రాగన్ మొక్క అండి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, అప్పుడు పోషకాలు ఇచ్చాక మళ్ళీ నేను ఏమి ఇవ్వలేదు, వాటర్ తప్ప. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఎగ్ షెల్స్ పొడి వేస్తున్నాను. అది కొంచెం వేసాను కదా, ఇంకొకటి ఉంది, అది కూడా వేస్తాను. ఇప్పుడు ఇంకొకటి పూత మీద ఉంది, బాగానే చూపిస్తాను మీకు, నడిసేయండి. మొక్క అండి, నేరేడు మొక్క అయితే పూత చాలా బాగా వచ్చింది. నిలబడడం నాకు ఎందుకో కొంచెం బలహీనంగా ఉందేమో అనిపిస్తుంది, పూత ఎక్కువయ్యి.
కాయలేమి ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. చీమల మటుకి బాగా పాకినాయి, అవే పాలినేషన్ చేసేస్తాయి అనుకోండి. కానీ ఎఫెక్ట్స్ బాగున్నట్టు అనిపించింది. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి. ప్రజెంట్ అయితే సాయిల్లో అయితే నేను ఇలాగా ఆకులు ఎండిటాకులు అవి వేసానండి. ఒకసారి దగ్గర చూపించినానా? ఇదిగోండి, నువ్వు కూడా అడిగావు కదా సాయి ఒకసారి. ఇదిగోండి వైట్ గా ఫామ్ అవుతుంది చూసారా? ఇది మంచి సాయిల్ అని మనకి తెలుస్తుందండి. ఇలా మంచి ఈస్ట్ ఉంటే ఈ సాయిల్, అదే ఈస్ట్ లేకపోతే దాన్ని ఏమంటారో ఫంగస్, ఎంత బాగా వచ్చిందంటే అసలు వైట్ గా ఫామ్ అవుతుందండి. ప్రతి ఇంచుమించుగా చాలా సాయిల్ అలాగే ఉంది. అప్పుడు మనకి అది హెల్దీ సాయిల్ అని చెప్పేసి అనుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ ఎగ్ షెల్స్ పొడి ఉంది కదా, ఇది కూడా వేస్తున్నాను. ఎలాగో వాటర్లో కూడా కొంచెం కలుపుతున్నాను కదా పుల్లటి మజ్జిగలోని. ఇది ఎగ్ది ఆయిల్ కానివ్వండి, షెల్స్ పొడి కానివ్వండి, మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. బనానా ఫెర్టిలైజర్ కూడా సూపర్ పనిచేస్తుంది. కానీ ఇలా పూత వచ్చింది కదా, నిలబడుతుంది కదా అని వదిలేస్తే కనుక మనకి ఏది నిలబడదండి. నీళ్ళు ఇవ్వడం రెగ్యులర్ గా మనం ఇస్తున్నాం అనుకోండి, మొక్క అదే అలవాటు పడుతుంది. లేదా రోజు ఇచ్చేస్తే రోజు అలాగే అలవాటు పడుతుంది. మనం మార్చకూడదన్నమాట. పూత ఇచ్చేటప్పుడు, పూత వచ్చినప్పుడు మటుకి కొంచెం నీళ్ళు తగ్గించండి. అంటే మరి సాయిల్ ముద్దలా కాకుండా డైలీ ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, ఓవర్గా అవ్వకుండాని. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి సీతాఫలం ఉంది, దాని దగ్గరికి కూడా వెళ్దాం. చెట్టు అసలు చూపిస్తాను మీకు. ప్రజెంట్ నేరేడు చెట్టు అయితే ఇలా ఉంది. సీతాఫలం అండి, ఎంత స్మెల్ వస్తుందో. ఈ పువ్వులు ఉన్నాయి కదండి, పువ్వులు మంచి చక్కటి వాసన వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సమ్మర్ లో పూత ఎప్పుడూ వస్తూనే ఉంటది. మరి నిలబడుతుందో లేదా అనేది చూడాలి. ఇంకా మొక్క కూడా అండి కొంచెం డల్గానే ఉందనిపించింది ప్లాంట్ అయితేని. ఎందుకంటే ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడు మనకి వచ్చే సీజన్ లో ఈ కొమ్మలు ఎక్కువ వచ్చేసి చిగురులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, నైట్రోజన్ ఎక్కువ ఉన్నట్టు సాయిల్. ఇది కొంచెం తక్కువగా ఉండి పూత వస్తుందంటే, పూత ఎప్పుడూ వస్తుంది సీతాఫలం చెట్టుకి. అది పెద్ద విషయం ఏమి కాదు, అది చిన్నగా ఉన్నా సరే పూత వచ్చేస్తుంది. కానీ మొక్క బాగా పెరిగితేనే దానికి ఫుడ్ అనేది, రూట్ అనేది బాగా పెరిగింది అనుకోండి సాయిల్లో, రూట్ అనేది బాగా పెరిగి మొక్క బాగా పెరిగితే బలంగా ఉన్నట్టుమాట. అప్పుడు ఎంత పూత వచ్చినా అన్ని కాయలు నిలబడతాయి. ప్రజెంట్ దీని సిచ్యువేషన్ చూస్తే నాకు అదే అనిపించింది. అలాంటప్పుడు మనకి ఇలా మొక్క కొంచెం డల్లగా, కొంచెం పెద్ద ఎక్కువ చిగురు లేకుండా పెరుగుతుందంటే, కొంచెం నైట్రోజన్ తక్కువైనప్పుడు పంచగవ్య, జీవామృతం ఇవి ఇస్తే బాగానే పనిచేస్తుంది. లేదా వర్మి కంపోస్ట్ కూడా ఇస్తే మొక్క బాగా పెరుగుతుందండి. ఇప్పుడు నేను ఈ ఎగ్ షెల్స్ పొడి మటుకి వేస్తున్నాను. కొంచెం అప్పుడప్పుడు గంజి ద్రావణం అది కూడా, కిచెన్ వేస్టేజ్ కూడా వేస్తా ఉంటానండి. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం అండి ఇది ముందు పట్టు వచ్చినప్పుడు పూత వచ్చినప్పుడు నిలబడలేదు. అసలు నేను అనుకున్నానండి ఈ ఫ్లవర్ ఇలా చూపిస్తాను. ఈ ఫ్లవర్ ని చూసండి, ఈ ఫ్లవర్ ఇలాగా విచ్చుకుపోయిన తర్వాత, రేఖలు రాలిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి కదా, దీనికి పైనుంచి కాయ రావట్లేదు ఏంటి అని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు. ఇందుకీ ఇది పైనుంచి రాదు కాయ, కింద పెరుగుతుందండి. అది చూపిస్తాను మీకు కాయ. ఇదిగోండి, ఇది ఇలా ఉంది కదా, కనబడుతుందా? ఇదిగోండి, ఇది పూత ఇలా వచ్చేసి పువ్వు, ఇదిగోండి పువ్వు ఇలా ఉంటుంది. ఫ్లవరింగ్ ఇలా ఫ్లవర్ ఇలా వచ్చి పూత రాలిపోయిన తర్వాత ఇలా ఉంటే మనం ఏమనుకుంటాం, పైనుంచి కాయ వస్తుందేమో అనుకుంటాం. కాదండి, ఇది చూపిస్తానండి. ఇక్కడ ఎక్కడో ఫ్రూట్ చూసాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఉసిరికాయలాగా షేప్ చూడనా. అది ఒక్క కాయ వచ్చింది. నెక్స్ట్ టైం చూడాలి. ఈసారి పూత అయితే బాగానే వస్తుంది. దీనికి కూడా కొంచెం ఎగ్షెల్ పౌడర్ ఇస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా గడ్డి బాగా మొలిచినప్పుడు తీసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇలా మనకి గడ్డి మొలిచినా కూడా భయపడవలసిన పని అయితే లేదండి. నాకు తెలిసి ఏంటంటే, మనకి సాయిల్ కూడా గుల్ల అవుతుంది. కొంచెం బలం అవి తీసుకున్నా కానీ మనం లాగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మట్టి కొంచెం కదులుతుంది కదండి, ఇలాగా మట్టి బెడ్లు కదులుతూ ఉండడం వల్ల ఆ రూట్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట సాయిల్ కి. ఖచ్చితంగా మనకి గడ్డి పెంచాలని కాదు, ఏదైనా కంపోస్ట్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా కౌ మాన్యూర్ ఏమైనా వేసినప్పుడు మనకి గడ్డి పెరుగుతుంది. అది లాగుతూ ఉన్నప్పుడు సాయిల్ కూడా మనకి పచ్చేగించి గొల్ల చేయక్కర్లేదు అనమాట. అది లాగుతున్నప్పుడే సగం వరకు అది కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇవి అలాగే గొల్ల చేశానండి, చాలా వరకుని బాగానే పని అయింది. ఇదిగోండి, ఈ చిక్కుడు పదులు కూడా ఇస్తున్నాను. కోడిగుడ్డు షెల్స్ పొడి వేసాను కదా, బాగా కలిసేటట్టుగా వేస్తున్నాను. ఈ పూత వచ్చింది కదండి నేరేడు చెట్టు, అదేని ఆ నేరేడు చెట్టుకి కూడా ఇస్తానండి. అలాగే సీతాఫలం చెట్లకి,
కొంచెం ఏమిటంటే ఈ మజ్జిగ పులిసిన మజ్జిగ ఇవ్వడం వల్ల బాగా పులిసిన మజ్జిగ హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంటుందంట ప్లాంట్ కూడా. సేమ్ మనకులాగేనండి ప్లాంట్స్ కూడా. మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో మొక్కలకు కూడా అంతే జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకు బిట్టి అలా కళ్ళు తిరిగేస్తున్నావు? బాగానే ఈ పుల్లటి మజ్జిగ మొక్క మీద కూడా స్ప్రే చేయొచ్చండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఇదిగోండి ఇలా వేస్తున్నాను. ఇలా నేను ప్రతి మొక్కకి కూడా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తానండి. ఇంకా వీలైతే మీరు అందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే బెల్లం వేసుకున్నప్పుడు మీరు ఒక నైట్ ఉంచేసుకోండి, ఒక 2 days ఉంచేసుకుంటే మల్టిపుల్ మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు సాయిల్ యాక్టివేట్ అయ్యి బాగుంటుంది. సాయిల్ కూడా గుల్లగా కూడా మారుతుంది అన్నమాట అండి మజ్జిగ వల్ల. అయితే ఆవు పెరుగు అయితే ఇంకా మంచిది. బియ్యం కడిగిన నీళ్ళు, ఆవు పెరుగు ఇలాగ అన్ని కలిపి ఇచ్చినా కూడా చాలా మంచిది అన్నమాట సాయిల్లో అయితేని. చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను, ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను. వీళ్ళు లేకపోతే మట్టి అట్లీస్ట్ ఇలాగ గేదె పెరిగైనా కానీ పులిసిన మజ్జిగ ఉంటే అది వేయండి. లేదంటే ఆవు పెరుగు, మనకి ఆవు పాలతో చేసింది, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి ఇలాంటి ద్రావణాలు ఇస్తే మొక్కలు బాగా నైట్రోజన్ నుండి బాగా పెరుగుతాయండి. రూట్ బాగా పెరిగితే మొక్క ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కదా. మొక్క పెరిగిన తర్వాత కాయ పూత వచ్చినప్పుడు అవి స్ట్రాంగ్గా నిలబడి మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. నీకు అక్కడ బాగుందా ప్లేసు? ఆవేశపడిపోతున్నావు? ఎండలు ముదిరినాయి కదండి. కొంచెం ఇవి తట్టుకోవడం పెట్స్ కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. దీనికి అసలు బాగా ఎక్కువ అండి. ఎండ కొంచెం పెరిగినా చాలు ఆవేశపడిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇది మీకు అర్థమైపోతుందో దానపగే పోదని. 3 పెట్టకూడదు, 1 పెడితే సరిపోద్ది ఆ టబ్బులోని. నేను అంటే ఒక గింజ పెడితే వస్తుందో రాదా అని 4 గింజలు పెట్టానండి. ఒక గింజ మొక్క కూడా వచ్చింది, వేరే దగ్గర పెట్టాను కానీ అది పెరగలేదు. ఈ 3 మటుకి ఇందులో దానికి అదే వచ్చింది. అదే వేసిన తర్వాత మొలిచిన తర్వాత చక్కగా పెరుగుతున్నాయి. మరి ఒక్కాయ కాస్తుందో 2 కాయలు కాస్తుందో అన్నది చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇందులో కూడా కిచెన్ వేస్టేజ్ వేస్తున్నానండి. ఈ కంపోస్ట్ కూడా మనకి చక్కగా పుల్లటి మజ్జిగ వేస్తే త్వరగా కంపోస్ట్ అయిపోతుంది. సాయిల్ కూడా గుల్లగా ఉంటుంది కదా. ఇదిగోండి అందులో పెట్టడానికని కంపోస్ట్లు రెడీ చేసుకుని కొత్త మొక్కలు తెచ్చుకోవాలండి. ఇది బీరపాదులు, డ్రాగన్ మొక్కలు. ప్రతి మొక్కకి వెజిటేబుల్స్ అనే కాదు, ఫ్రూట్స్ మొక్కలనే కాదు, ప్రతి మొక్కకి కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు. ఈ రోజు అయితే వీడియో నేనైతే కొన్ని మొక్కలకి మీకు చూపించాను కదా. మిగతా మొక్కలు చాలా ఉన్నాయి, నిమ్మ మొక్కలని అయ్యి అన్నిటికి ఇచ్చేసుకుంటాను. లెమన్ మొక్కలు కూడా పుల్లటి ఇస్తే మంచిగా గ్రోత్ అవుతాయి అన్నమాట. అలాగే స్వీట్ లైమ్ కూడా చెట్టు నిండా పూత వచ్చేస్తుంది. అవన్నిటికి కూడా ఇచ్చుకుంటాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.